నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. 15 లక్షల రూపాయల భరణం కోరిన భార్య, నేను చెల్లించే సిచ్యువేషన్లో లేను అంటూ ఉద్యోగాన్నే వదిలేసిన భర్త. ఒక్కసారి కనుక మనం ఈ కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కెనడాకు చెందిన ఒక వ్యక్తి సింగపూర్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అతనికి సంవత్సరానికి 6 కోట్ల రూపాయల జీతం అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ పక్షంలో భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల కూడా ఇద్దరు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. కాకపోతే వీరిద్దరి సంసార జీవితంలో 4 పిల్లలు అనేది వీరికి కలగడం జరిగింది. ఆ 4 పిల్లల యొక్క పోషణార్థము నాకు భరణం చెల్లించాలి అంటూ భార్య కోర్టును ఆశ్రయించడం కూడా జరిగిన నేపథ్యంలో కోర్టులో ఏం చెప్పారు అంటే, అతని యొక్క ఉద్యోగాన్ని అదేవిధంగా అతనికి వస్తున్న సంపాదనను పరిశీలించిన తర్వాత ఈవిడకు ప్రతి నెల $20 అంటే అక్షరాల ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే నెలకు 15 లక్షల రూపాయలను భార్యకు చెల్లించాలి అని చెప్పేసి అక్కడ తీర్పు అనేది వెలువరచడం జరిగింది. అయితే కొన్ని రోజుల పాటు అతను దాన్ని చెల్లించినప్పటికీ దాని తర్వాత అతను చెల్లించడం అనేది మానేశాడు. అంటే భార్యకు ఆ డబ్బులు అనేది పంపించట్లేదు, ఇవ్వట్లేదు. దాని నేపథ్యంలో ఆ అమ్మాయి మళ్ళీ ఏం చేసిందంటే, ఫ్యామిలీ కోర్టును మళ్ళీ ఆశ్రయించి ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. చేసిన వెంటనే అతను ఏం చేశాడు అంటే ఓవరాల్గా చూసుకుంటే అతనికి సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు కదా. ఇక్కడ చూసుకుంటే ఈ పిల్లల పోషణార్థము దాని నేపథ్యంలో ఆవిడకు సంవత్సరానికి 4 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాలి అన్నట్టుగానే అక్కడ తీర్పు వెలువరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది నేను చెల్లించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అతను ఆ ఉద్యోగానికి రాజీనామా, అంటే ఉద్యోగాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళి తన సొంత ఊర్లో సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి కేసులలో ఏం చేస్తారంటే, భరణం నేను ఇవ్వను అంటే అసలు కుదరదు. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ తీర్పు అనేది వెలువరచడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ తన వల్లనే ఇక్కడ పిల్లలు పుట్టారు కాబట్టి తన యొక్క అంటే పిల్లల యొక్క పోషణ అనేది తండ్రి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అతను కంపల్సరిగా ఆ పిల్లల యొక్క రక్షణ కోసము అతను ఎంతో కొంత ఎవ్రీ మంత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒకవేళ అతను ఎన్ని నెలల పాటు ఇవ్వలేడో దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని 2% చొప్పున ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మరి అతను చెల్లించాల్సే ఉంటుంది. అంతే తప్పించి దీని నుంచి తప్పించుకొని నాకు ఉద్యోగం లేదు, నేను చెల్లించలేను అని చెప్పేసి తప్పించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు యాక్సెప్ట్ చేయవు. చూస్తుంది, ఒక 2-3 సార్లు చూస్తుంది. తర్వాత నెక్స్ట్ కోర్టు నుంచి నోటీసులు వెళ్తాయి. వెళ్ళినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే అప్పుడు అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అరెస్ట్ వారెంట్ రిసీవ్ చేసిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటికీ, జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా చెల్లించకపోయినా కూడా మళ్ళీ ఆ కేసు అనేది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ పిల్లలకు అతను ఖచ్చితంగా పోషణార్థం డబ్బులు చెల్లించాల్సిందే. ఎక్కడ కూడా తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ అతను దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాడు అనుకోండి, హైకోర్టు నుంచి వెళ్ళి కూడా అంటే దాని ప్రకారంగా ఆ కంట్రీ బేస్ చేసుకొని మనకి ఎట్లాగైతే లోకల్ కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కూడా కోర్ట్స్ అదే విధంగా వారి ఫ్యామిలీ కోర్టు ఉంటుంది, తర్వాత అడిషనల్ కోర్టు ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ కోర్ట్స్ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఒక్కసారి కోర్టు డిసైడ్ చేసింది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. లేని పక్షంలో అతను ఎక్కడో ఉంటే నన్ను పట్టుకోలేరు, నన్ను ఏమీ చేయలేరు అంటే కుదరదు. ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినారనుకోండి, ఇక్కడున్న పోలీసులు అక్కడున్న పోలీసులతో మాట్లాడి ఆ ప్లేస్లో ఉన్న స్టేషన్కు కాంటాక్ట్ అయ్యి అతన్ని వీరు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలామంది ఏముందిలే కోర్టు పట్టించుకుంటుందా, చూస్తుందా, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. దానిని మీరు అసలు మీరు అవాయిడ్ చేసినారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ కెనడా వ్యక్తి చేసిన పని కూడా అదే. కొన్ని రోజుల పాటు ఇచ్చాడు, దాని తర్వాత నేను ఇంకా ఇవ్వలేను అని చెప్పేసి చేతులెత్తేయడం వల్ల అతను ఉద్యోగానికి రాజీనామా చేసి అంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే కుదరదు. ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే తండ్రిగా. అదేవిధంగా ఈవిడ తనే భర్తగా ఇంకా ఉంది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు, ఎవరితో కలిసి లివింగ్ రిలేషన్షిప్లో లేదు. కాబట్టి ఈ అమ్మాయి బాధ్యత కూడా తనదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వ్యక్తి ఎంతైతే కోర్టు సూచించిందో దాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఒకవేళ
అతను జాబ్ మారాడు, ఖచ్చితంగా ఇది చెల్లించాలని చెప్పేసి వచ్చింది అనుకోండి, అప్పుడు జాబ్ వేరే చూసుకున్నాడు, అక్కడ శాలరీ ఉంటుంది, ఆ శాలరీ బేస్ చేసుకొని అప్పుడు మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తారు తన తరపు నుంచి అడ్వకేట్ చేసిన తర్వాత నా యొక్క క్లయింట్ ఇంత ఎవ్రీ మంత్ ఇంత మనీ మాత్రమే సంపాదిస్తున్నాడు, ఇంతవరకు మాత్రమే శాలరీ రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటే దానిని క్యాలిక్యులేషన్ చేసి అతని యొక్క ఏదైతే ఈఎంఐలు కానివ్వండి, తన యొక్క ఖర్చులు కానివ్వండి, అవి పోగా అప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ సూచించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అతనికి దాదాపుగా సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ ఇంత ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి దాని నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా లేదంటే అతను ఏదైనా ఇంట్లో కూర్చున్నా కూడా అతని తరపున ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఒకవేళ అతని పేరు మీద ల్యాండ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ ఉంది అని అంటే దాని విషయంలో సేల్ చేయడమో లేదు అనుకుంటే దానిని వీళ్ళ పేరు మీద రాయడమో ఇలాంటివన్నీ కూడా కొన్ని కేసులలో కూడా తీర్పులు వెలువరచడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పార్టీ ఉంటారో ఇటు వైఫ్ వేసింది కాబట్టి భరణం కోసం అని చెప్పేసి ఆవిడ దానిని చూపిస్తూ అంటే ఇతని పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత ప్రాపర్టీకి వారసుడితను అని చెప్పేసి కనుక చూపించారనుకోండి, ఖచ్చితంగా తండ్రి పేరు మీద ఉన్న దాంట్లో ఖచ్చితంగా పిల్లలకి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వీరి పైన కూడా రాపించడమో అంటే మైనారిటీ తీరేంత వరకు ఒక గార్డియన్ పెట్టేసి దాన్ని వారి పేరు మీద రాపిస్తారు. లేదు అనుకుంటే దాన్ని మీరు ఎలాగైనా సరే అమ్మైనా సరే డబ్బులు ఇక్కడికి మీరు సెటిల్మెంట్ చేయండి, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అన్న చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా కూడా ఒక కేసు నుంచి రకరకాలుగా అంటే వారు వేసే పిటిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ 15 లక్షల రూపాయలు నేను ఇవ్వాలా, అసలు ఉద్యోగమే లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ అలా కాదు, ఇలాంటి వేస్ కూడా ఖచ్చితంగా కోర్టులో ఆర్గ్యుమెంట్లో వస్తాయి, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. దయచేసి ఎప్పుడైనా సరే భరణం ఎగ్గొట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దని చెప్పేసి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి హెచ్చరించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొత్త స్కామ్ అనేది ఒకటి మార్కెట్లోకి రావడం జరిగింది. అంటే పెద్ద స్థాయిలో అంటే బల్క్లో అమౌంట్ అనేది ఇవ్వడం కానివ్వండి, లేదు అనుకుంటే మనం తీసుకునేప్పుడు కానివ్వండి, ఇలాంటి స్కామ్ అనేది మార్కెట్లో ఎక్కువగా రన్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు కానివ్వండి, 50,000 కానివ్వండి, అలాంటివి ఇచ్చేటప్పుడు ఇలా ఒక బంచ్ రూపంలో మనం ఇస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇప్పుడు 50 రూపాయల నోటు ఇది, దీనిని ఇలా పెడితే ఓన్లీ సింగిల్ నోటు మాత్రమే ఉంటుంది మనం కౌంట్ చేసేటప్పుడు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా బల్క్లో ఉన్నప్పుడు ఈ నోట్ను మర్చేసి మధ్యలో పెట్టడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇది ఏమవుతుంది కౌంట్ చేసేటప్పుడు 2గా అంటే ఇప్పుడు నా చేతిలో 100 రూపీస్ ఉన్నట్టు, ఇది 50ని మనం లెక్క పెట్టేస్తే 100 రూపీస్ ఉన్నట్టుగా కన్సిడర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక క్లయింట్ 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి అప్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలో అతను నాకు క్యాషే కావాలి, నాకు చెక్కు కానివ్వండి, డీడీ కానివ్వండి, నాకు అవసరం లేదు, నాకు క్యాషే అవసరం ఉంది కాబట్టి నాకు దాన్నే ఇవ్వాలని చెప్పేసి అతనికి చెప్పడంతో సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ వ్యక్తిని పిలిచారు. పిలిచిన నేపథ్యంలో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తీసుకొచ్చేసి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 2 లక్షల రూపాయలలో 50,000 రూపాయలు మిస్సింగ్. అంటే అందులో అతను ఏం చేశాడు, మధ్యలో కూడా నోట్లన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పినట్టుగా కూడా ఇలా రెండుగా మర్చి చేసి పెట్టడం జరిగింది. అతను అక్కడ లెక్క పెట్టేసుకున్నప్పుడు మనం ఎలా పెట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా 2 lakhs చూపించిన తర్వాత ఓకే అన్న అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ చేతికి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అది మొత్తం తీసేసి ఆవిడ డబ్బులు తీస్తూ అడిగినప్పుడల్లా ఇవ్వడమో లేదంటే ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వారికి వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేసుకుంటున్న సందర్భంలో అందులో 50,000 రూపాయలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నతో వాళ్ళు ఇమ్మీడియట్గా షాక్ అయ్యారు. అదేంటి నేను లెక్క పెట్టుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 50,000 రూపాయలు ఎలా మిస్ అయ్యాయి అని చెప్పేసి చూస్తే ఆవిడ లెక్క పెట్టేటప్పుడు చూసింది అన్నట్టు ఇందులో 2 నోట్లు మడతపడి ఉన్నాయండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి ఇమీడియట్గా చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది నాకు సంబంధం లేని విషయం, నువ్వు ఇక్కడ లెక్క పెట్టుకున్నావు 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోయావు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఓకే అన్నావు, వాళ్ళు రాసుకున్నది ఏదైతే పత్రం ఉంటుందో అది కూడా చాలా క్లియర్గా తీసుకున్నారు, అంతా అయిపోయింది, అక్కడ క్లియరెన్స్ చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఇతను వచ్చేసి మా దగ్గరికి లీగల్ అడ్వైస్ కోసం రావడం జరిగింది. మేడం నాకు ఇప్పుడు 50,000 రూపాయలు నష్టం జరిగింది, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, నాకు న్యాయం ఎలా జరుగుతుంది అని.
కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం న్యాయం జరగడానికి స్కోప్ లేదు. రీజన్ ఏంటంటే వీరు ఎప్పుడైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పు తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు పలానా తేదీన పలానా సమయంలో నేను తీసుకోవడం జరిగింది, దాన్ని నేను ఈ సమయంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసుకున్నారు. అతని దగ్గర ఒరిజినల్ కాపీ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇతని దగ్గర డూప్లికేట్ కాపీ ఉంది. ఎవరైతే అప్పు తీసుకున్నారో వారి దగ్గర మొత్తం పకడ్బందీగా రాపించుకున్నారు, తర్వాత ఇవ్వడం అంత క్లియర్గా ఉంది. ఎప్పుడైతే వీరు అడిగినారో ఒక 2 months నుంచి బిఫోర్ నుంచి అడుగుతున్నారు కాబట్టి వారు ఈ ప్లాన్ ఉన్నది కాబట్టి ఇమీడియట్గా సార్ డబ్బులు అరేంజ్ అయ్యాయి మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళారు, ఆ పత్రం తీసుకున్నారు, అంత క్లియర్ అని చెప్పేసి అనుకున్నారు, అయిపోయింది. అదంతా కూడా కొట్టేయడము, తర్వాత నెక్స్ట్ రిసీవ్డ్ అని చెప్పేసి రాసుకోవడం, ఎవ్రీథింగ్ ఈస్ డన్. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు ఫైల్ చేయాలి అంటే అతని దగ్గర ఆల్రెడీ ఆధారం ఉంది. ఏంటి, నేను డబ్బులు ఇచ్చేశాను, డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు, దానికి సంబంధించిన కాపీ కూడా నా దగ్గర రిసీవ్డ్, నేను అక్షరాల 2 లక్షల రూపాయలు అనేవి నేను డబ్బును స్వయంగా ఈ తేదీన తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా అతను ఇచ్చాడు. ఇక మనం వెళ్ళి ఏ కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది? లేదు కదా, అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇలాంటి బల్క్ అమౌంట్ ఎప్పుడైనా సరే మీరు క్యాష్ రూపేనా ఎక్కడైనా తీసుకుంటున్నప్పుడు దయచేసి దీన్ని అబ్జర్వ్ చేయండి. లేకపోతే మీరు వేలల్లో కానివ్వండి, అంటే ఎవరి స్తోమత వారిది. కొంతమంది 500 రూపాయలే వారికి ఎక్కువ, కొంతమందికి 5,000 రూపాయలు ఎక్కువ, కొంతమందికి లక్షలలో ఉన్నా కూడా వారు దాంట్లో 1000 రూపాయలు పోయినా కూడా అది అక్కడ నీడున్న దాన్ని బట్టేసి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేనేం చెప్తాను అంటే ఎప్పుడైనా సరే మీకు ఆ నోట్ల కట్ట ఇచ్చినప్పుడు మొత్తం దానికి ఉన్న రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, లేదు అంటే ఏదైనా స్టిక్కర్ కానివ్వండి ఉంటుంది కదా, మొత్తం తీసేసి ఒక్కొక్క నోటుని చాలా క్లియర్గా మీరు కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకొని డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే అప్పుడు అప్పంతా క్లియర్ అని చెప్పేసి మీరు స్పష్టంగా దాని మీద మెన్షన్ చేసుకోండి. లేని పక్షంలో ఇలాంటి మోసాలు జరిగినప్పుడు మీరు ఎక్కడ కేసు ఫైల్ చేయాలన్నా కూడా మీరు రాసుకున్న దాని ప్రకారంగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి కేసు ఫైల్ చేయడానికి లేదు, వారిని పనిష్ చేయడానికి లేదు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి స్కోప్ అనేది మీకు ఉండదు. అనవసరంగా మీరు ఇక్కడ డబ్బులు నష్టపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. కాబట్టి నేను ఇది మా కేసు వచ్చింది కాబట్టి చాలా మందికి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక అవేర్నెస్గా నేను ఈ వీడియోలో పూర్తి స్థాయిలో వివరించడం అనేది జరిగింది. దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.